ఈ రెసిపీని మీరు ఏమంటారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే అచ్చులు అంటాం, కొందరు హైకోట్స్ అంటారు. దీనికోసం ఫస్ట్ ఒక కేజీ మైదా పిండిలో హాఫ్ కేజీ షుగర్ పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో బేసిక్గా అయితే ఎగ్ యాడ్ చేస్తారు. అది కాకుండా మేము ఇక్కడ బనానా యాడ్ చేస్తున్నాం. బనానాలో కోకోనట్ మిల్క్ యాడ్ చేసి మంచి జ్యూస్ లాగా మిక్స్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు ఇంకా కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పిండినంతా దోశ బ్యాటర్ లాగా తడుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కావాలి కదా, దానికోసమని కార్న్‌ఫ్లోర్ చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో, దోస బ్యాటర్ లాగా ఉంది కదా. ఇట్లా పెట్టి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ అచ్చు ఏదైతే ఉంటుంది కదా అది ఫస్ట్ ఆయిల్లో పెట్టుకోవాలి. ఆయిల్లో పెట్టుకొని కొద్దిసేపు అలానే ఉండనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అచ్చుల్ని తీసి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అలానే ఉంచేస్తే మనకి ఏంటంటే అచ్చు ఆటోమేటిక్గా ఆటంతలో అవే ఊడిపోయి వస్తుంది. అలా రాలేదనుకోండి, నైఫ్ తీసుకొని ఇలా సైడ్ నుంచి ఇలా ఇలా అంటూ ఉంటే అది ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా వచ్చేస్తుందో. ఒక 2 మినిట్స్ అలానే పెట్టి వదిలేస్తే ఈజీగా వచ్చేస్తుంది. రాలేదంటే ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ ఇట్లా తీసుకొని అనేస్తే ఊడిపోతుంది. 2 మినిట్స్ అటు ఇటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఓపిక ఇంపార్టెంట్ ఈ రెసిపీ కోసం. మంచి ఈవినింగ్ స్నాక్ అండి. ఇంటికి ఎవరైనా వచ్చినా ఏదైనా అకేషన్స్ ఉన్నా కానీ ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. మనం ఇందులో కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి బాగా క్రిస్పీగా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.